Dear learners, welcome to our mathematics channel. 10th class mathematics probability chapter లో ఫైనల్ టాపిక్ ఆఫ్ ద చాప్టర్ అంటే ఎక్సర్సైజ్ 13.2 లోని సెకండ్ పార్ట్ ని మనం తెలుగు వివరణతో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ టాపిక్ లో మనకు ఉన్నాయి. So this video contains the following exercise 13.2 problems 10 to 15. దీని ముందు ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాము. ఈ నెసరీ కాన్సెప్ట్స్ తో వీటిని మనం సాల్వ్ చేస్తాం. సో see the description for previous lessons links and subscribe this channel if you had not done. So let us go into the topic. First of all, ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా the theoretical or classical probability of an event, because ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రాబబిలిటీ కనుగొనమనేవి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ మనం ఎలా కనుక్కుంటాం అనే బేసిక్ కాన్సెప్ట్ ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. So probability of any event equal to number of outcomes favorable to E by number of all possible outcomes of the experiment. అంటే ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు E కి అంటే ఒక సంఘటన E అనుకుంటే ఆ ఈవెంట్ కి అనుకూలంగా ఉన్నటువంటి ఫలితాల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ జరగడానికి అవకాశం ఉన్న ఫలితాల సంఖ్య నెంబర్ ఆఫ్ E అంటాం. దాన్ని నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే అసలు మొత్తం సాధ్యమయ్యేటువంటి పర్యవసానాలు దాన్ని శాంపిల్ స్పేస్ అంటాం. సో నెంబర్ ఆఫ్ ఎస్ తో సూచిస్తాం. ఇదే విధంగా ఒక ఏరియాని బేస్ చేసుకుని మొత్తం ఏరియాలో కొంత ఏరియా కావాలనుకుంటే మనకి ఆ ఫేవరబుల్ అనేది మనకు కావాల్సిన ఏరియా అవుతుంది, టోటల్ ఏరియా బైలో ఉంటుంది. సో ఈ విధంగా ఏ ప్రాబబిలిటీ ప్రాబ్లం అయినా సరే ఈ మూలాన్ని అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ ని ఆధారం చేసుకునే ఉంటుంది. ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 13.2 లో ఉన్న వాటిని చూద్దాం. సో 13.2 ఎక్సర్సైజ్ లోని 10th ప్రాబ్లం 9th ప్రాబ్లం వరకు లాస్ట్ వీడియోలో చేయబడింది కాబట్టి 10th ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. ఇది కూడా మీకు ప్రాబ్లం పరంగా మనకు ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ లో ఈ ప్రాబ్లం ఒకటి అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఏ బాక్స్ కంటైన్స్ 90 discs which are numbered from 1 to 90. If one disc is drawn at random from the box, find the probability that it bears a 2-digit number, a perfect square number, a number divisible by 5. సో ఈ ప్రాబ్లంలో ఉన్న మ్యాటర్ మొత్తం మనం చదివిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది, ఒక బాక్స్ లో మొత్తం కూడా 90 డిస్క్స్ అంటే పళ్ళెములు వంటివి సిడీలు వంటివి 90 డిస్క్స్ ఉన్నాయి. ఆ 90 డిస్క్స్ కూడా 1 నుండి 90 వరకు నంబర్స్ వేసి ఉన్నాయి. అంటే ఒక్కో డిస్క్ మీద ఒక్కో నెంబర్ ఉంటుంది. అది మనకి మొదటి లైన్ నుంచి అర్థమయ్యే విషయం. ఇఫ్ వన్ డిస్క్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్, ఇలా వితౌట్ సీయింగ్ మనం ఏమీ చూడకుండా అందులోంచి అదృష్టంగా ఏదో ఒక డిస్క్ ని బయటకు తీసినట్లయితే ఆ బాక్స్ లో నుంచి, అంటే తీయడానికి మొత్తం 90 ఛాన్సెస్ ఉన్నాయి. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ బియర్స్ అని చెప్పి 3 విషయాల గురించి ప్రాబిలిటీ అడిగాడు ఒక్కొక్కటి. ముందుగా 2-digit నెంబర్ రావడానికి ప్రాబిలిటీ, అలాగే అది తీసిన నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవడానికి ప్రాబిలిటీ, అదేవిధంగా వచ్చే నెంబర్ డివిజిబుల్ బై 5 అవడానికి ప్రాబిలిటీ. సో ఈ 3 కూడా 3 డిఫరెంట్ కండిషన్స్ మనకి. ముందుగా మనం ప్రాబ్లంలో ఇచ్చినటువంటి మ్యాటర్ ని రాయాలి కాబట్టి మొత్తం అసలు 90 ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి, శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్, ఇలాంటివి ముందు ఒకసారి మనం మెన్షన్ చేసుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్, సో ఫస్ట్ 90 డిస్క్స్ అని ఇవ్వబడ్డాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ అన్నాం, అది 90. సో ఇక్కడ ఎస్ అంటే శాంపుల్ స్పేస్, మొత్తం మనకి 90 డిస్క్స్ ఏమేంటి అనేది కూడా ఉంది. నంబర్డ్ ఫ్రమ్ 1 to 90 కాబట్టి ఇక్కడ శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ 1 2 3 అండ్ సో ఆన్ ఇలా 89 90 వరకు ఉన్న అన్ని న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. సో శాంపుల్ స్పేస్ అంటే మొత్తం ఇక్కడ 90 ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్లీ మనం ప్రాబబిలిటీ కనుక్కోవాలి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ అనే కాన్సెప్ట్ ఒకసారి రాసుకున్నాం. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. అంటే మనకి ఏ ఈవెంట్ ఇలా ఈ 3 రోమన్ నెంబర్స్ లో ఉన్న ఏ ఈవెంట్ ప్రాబబిలిటీ అడిగినా ఆ ఈవెంట్ జరగడానికి అనుకూలంగా ఉన్న ఛాన్సెస్ న్యూమరేటర్ లోను, టోటల్ ఛాన్సెస్ అనేటువంటి 90ని డినామినేటర్ లోను రాయాలి. అందులో భాగంగా ఫస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. రోమన్ నెంబర్ 1. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఈ యొక్క డిస్క్ బియర్ చేసేది 2-digit నంబర్ అవ్వాలి కాబట్టి 2-digit నంబర్స్ అసలు ఏమున్నాయి, మొత్తం మనకున్న శాంపుల్ స్పేస్ ఉన్న ఛాన్సెస్ లో 2-digit నంబర్స్ అంటే ఏమిటి మనం రాసుకుంటే మనకు తెలుసు 1 నుంచి 90 వరకు నెంబర్స్ లో 2-digit నంబర్స్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ మనకి 10 నుండి స్టార్ట్ అవుతాయి. సో 10 11 12 అండ్ సో ఆన్ ఈ విధంగా నెంబర్స్ అప్ టు 90 వరకు ఉన్నవి 2-digit నంబర్సే. సో మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం ఉన్న 90లో 1 నుండి 9 వరకు ఉన్న నెంబర్స్ తప్ప రిమైనింగ్ 10 నుంచి 90 వరకు, అంటే ఇది టోటల్ గా మీరు అబ్జర్వ్ చేయండి 90లోంచి ఒక 9 తీసేసాం అనమాట. ఆ 1 to 9 మాత్రమే ఉండవు, మిగిలినవన్నీ కూడా ఉంటాయి.
సో 2 డిజిట్ నంబర్స్ ఏంటి అనేది రాసాం. బట్ మనకు కావాల్సింది అంటే ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్. కాబట్టి 2 డిజిట్ నంబర్ అవ్వడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమిటి అనేది మనం రాసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఇది చూసి మనం రాసేది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు బియర్ ఏ 2 డిజిట్ నంబర్. ఎప్పుడైనా ఒక 2 డిజిట్ నంబర్ ని ఆ డిస్క్ అనేది బేర్ చేయడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు, టోటల్ అవుట్కమ్స్ 90, కానీ ఆ 90 లోంచి మనం ఎలిమినేట్ చేసింది ఏంటి, 2 డిజిట్ అవడానికి సింగిల్ డిజిట్ అయినటువంటి 9 తీసేసాం. 10 నుంచి 90 వరకు కౌంట్ చేస్తే వచ్చేటువంటి సంఖ్య ఎంత అంటే మనం ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు, 90 మైనస్ 9 అని చేస్తే సరిపోతుంది. టోటల్ గా 81. ఈ నంబర్స్ 81 ఉంటాయని గుర్తుపెట్టుకోండి. కొంతమంది లాస్ట్ నుంచి ఫస్ట్ తీస్తూ ఉంటారు, అది రాంగ్ అవుతుంది. సో 90 మైనస్ 10 తీసేస్తే 80, బట్ అక్కడ 10 కౌంట్ చేయకుండా 10 తర్వాత కౌంట్ చేసినట్టు అవుతుంది కాబట్టి దానికి ఒకటి పెంచుకోవాలి. సో టోటల్గా 90లో నుండి 9 వరకు లేవు కాబట్టి 9 మైనస్ చేస్తే ఈ నెంబర్స్ మొత్తం 81 నెంబర్స్ మనకు అర్థమవుతుంది. సో ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ కాబట్టి ఇప్పుడు మనం ఏం రాస్తాం, ప్రాబబిలిటీ ఆఫ్, ఇక్కడ ఆ డిస్క్ అనేది బేర్ చేయాలన్నమాట. ప్రాబబిలిటీ ఆఫ్ ద డిస్క్ ఆఫ్ డ్రాయింగ్ ఏ డిస్క్, మన క్వశ్చన్ అదే కదా, ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ డిస్క్. ఆ డిస్క్ ఏమై ఉండాలి, అది బియరింగ్ ఏ 2 డిజిట్ నంబర్ అయి ఉండాలి. బియరింగ్ ఏ 2 డిజిట్ నంబర్, అది మనల్ని అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అక్కడ ఉన్న రోమన్ నెంబర్స్ లో ఫస్ట్ క్వశ్చన్ మనం చేస్తున్నాం. బియరింగ్ ఏ 2 డిజిట్ నంబర్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి దాని యొక్క పూర్తి మనం ప్రాబిలిటీ గురించి రాసాం. ఫార్ములా ఎప్పుడు కూడా ఇంక ఇది ఒక్కదాన్ని మనం ఫాలో అయ్యేది, నెంబర్ ఆఫ్ యూ బై నెంబర్ ఆఫ్ ఎస్ లాగా అవుట్కమ్స్ ఫేవరబుల్. 2 డిజిట్ నెంబర్ ఆడడానికి ఫేవరబుల్ ఎన్నో ఇప్పుడే మనం చూసాం, 81 అని. సో 81 బై టోటల్ అవుట్కమ్స్ 90. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఇది అవుతుంది. బట్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయాల్సి ఉంది కనుక 81 90 అనగానే మనం చూస్తేనే 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుందని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో 9 9s ఆర్ 81 అయితే 10 9s ఆర్ 90. కాబట్టి ఫస్ట్ రోమన్ నెంబర్ లో అడిగినటువంటి ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ మనకి 9/10 అని వచ్చింది. ఇది మనకి పూర్తి అవ్వలేదు ప్రాబ్లం, ఇంకా మొత్తం కొంచెం ఎక్కువ మ్యాటర్ రాయాల్సింది కనుక మనం ఫస్ట్ ప్రాబ్లం వరకు ఇక్కడ చూపించడం జరిగింది. రోమన్ నెంబర్ 2 అండ్ రోమన్ నెంబర్ 3 సేమ్ క్వశ్చన్ లో ఉన్నదాన్ని నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు మనం చూపిస్తాం. నోట్ చేసుకున్న వాళ్ళు ఇది నోట్ చేసుకున్న తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇప్పుడు మనం చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ లోనే సెకండ్ పార్ట్ అని రాస్తున్నాను, అంటే ఇప్పుడు మనం చేయబోయేది ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అనేది ఓవర్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రోమన్ నెంబర్ లోకి వచ్చాం. సెకండ్ రోమన్ నెంబర్ లోకి వచ్చినట్లయితే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని ఉంది. సో ముందుగా మనం ఏం రాయాలి, అసలు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఏవి. సో ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎందులో రాయాలి, మనకి మొత్తంలో కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అన్నా ఏదైనా అసలు అన్లిమిటెడ్ గా ఉంటాయి, బట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఇన్ ఎస్ ఇది మనం రాయాల్సింది. అంటే శాంపిల్ స్పేస్ లో ఏవైతే 1 to 90 నెంబర్స్ ఉన్నాయో ఆ శాంపిల్ స్పేస్ లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే మనం రాయాల్సి ఉంది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ రాసేటప్పుడు జనరల్ గా మనం ప్రిఫర్ చేసేది ఏంటి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇలా. అలా ఎక్కడ వరకు ఛాన్స్ ఉందంటే మనం చూడండి 9 స్క్వేర్ వరకు రాస్తే మనకు తెలుసు 9 స్క్వేర్ 81 అవుతుంది. 10 స్క్వేర్ అనేది 100 అయిపోతుంది, అంటే 90 దాటిపోయి ఉంది కనుక ఇవి కేవలం మనం 9 స్క్వేర్ వరకు మాత్రమే ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఛాన్స్ ఉన్నాయి. బికాజ్ మనకు తెలుసు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే 1, ఆ తర్వాత వచ్చేటువంటి 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 3 3s ఆర్ 9, 4 4s ఆర్ 16, 5 5s ఆర్ 25, 6 6s ఆర్ 36, 7 7s ఆర్ 49, 8 8s ఆర్ 64 అండ్ 9 9s ఆర్ 81. ఇవి మాత్రమే మనకి ఉన్నటువంటి ఇక్కడ 90 డిస్క్స్ లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అవుతాయి. సో టోటల్ గా మనకి 9 వస్తాయని చెప్పొచ్చు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయో మనం కౌంట్ చేస్తే 1 నుంచి 9 వరకు స్క్వేర్స్ ఉన్నాయి కనుక అదే విషయం ఇక్కడ రాస్తాం. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. ఇవి దేనికి ఫేవరబుల్ అనేది చూడండి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ని పొందడానికి మనకి ఈ డిస్క్స్ లో ఛాన్స్ ఉన్నటువంటి అవుట్కమ్స్ ఎన్ని అంటే మనం కౌంట్ చేసి చెప్పగలిగింది ఏంటి, ఇక్కడ 9 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ 9 నెంబర్స్ లో ఏదొచ్చినా కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్టే 90 లోపు. సో ఇప్పుడు దాన్ని బట్టి దాని ప్రాబిలిటీ మనం కనుక్కుంటాం. ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ డిస్క్ ఇస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది మనం కనుక్కుంటాం. దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అంటే మనం బయటికి తీయడం ఏ డిస్క్ బేరింగ్ అంటే అది ఏం కలిగి ఉండాలి, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్.
ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కలిగి ఉన్నటువంటి డిస్క్ ని బయటికి తీయడానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ, దాని సంభావ్యత ఎంత అంటే మనం ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ రాయాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అనేది ఇక్కడ 9 అని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. సో 9 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 90. సో ఇక్కడ కూడా డైరెక్ట్ 9 టేబుల్ 90లో 10 టైమ్స్ కాబట్టి ఈ ప్రాబబిలిటీ అనేది మనకి 1/10 అవుతుంది అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందులోనే రోమన్ నెంబర్ 3 అనేది కూడా కంప్లీట్ చేస్తాం. సో రోమన్ నెంబర్ 3లో మనం అడిగిన క్వశ్చన్ చూడండి, ఏ నంబర్ డివిజిబుల్ బై 5 అని ఇచ్చాడు. అంటే ఈ మొత్తం 90 నెంబర్స్ లో డివిజిబుల్ బై 5 అనే నెంబర్స్ ఏముంటాయనేది మనం రాయాల్సి ఉందన్నమాట. అంటే 5 యొక్క మల్టిపుల్స్ రాయాలి. సో నంబర్స్ డివిజిబుల్ బై 5 అనేది మనం తీసుకోవాలి. సో నంబర్స్ డివిజిబుల్ బై 5 ఎందులో ఇన్ శాంపిల్ స్పేస్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు మనం 5 టేబుల్ తో క్యాన్సిల్ అయ్యే వాటిని అంటే 5 మల్టిపుల్స్ ని వరుసగా రాసుకున్నట్లయితే వీటిలో ఏమేమి నంబర్స్ ఉంటాయని మనం చూసినట్లయితే ఆల్రెడీ మీకు ఫస్ట్ 5 మల్టిపుల్ ఏదవుతుంది 5 అవుతుంది. ఎందువల్ల అంటే మనకి అది న్యాచురల్ నెంబర్స్ లో స్టార్ట్ అయింది కనుక 1 to 5 లో ఫస్ట్ 5 మల్టిపుల్ 5. నెక్స్ట్ 5 తో డివిజిబుల్ అయ్యేది ఏంటంటే 5 టేబుల్ లో వచ్చే మల్టిపుల్స్ రాయాలి 10, ఆ తర్వాత 15, 20, 25, 30, 35, 40, 45, 50 అంటే ఇక్కడ కొంత లిమిటెడ్ కాబట్టి అన్ని రాస్తున్నాం. 55 అండ్ 60, 65, 70, 75, 80, 85, 90. ఎందుకంటే 90 లోపు ఉన్న నెంబర్స్ లో 5 మల్టిపుల్స్ అంటే ఇవి. ఇలాగే కాకుండా మనం డైరెక్ట్ గా ఎలా చెప్పొచ్చు, టోటల్ గా 19 అబ్జర్వ్ చేస్తే 18 5s are 90 కాబట్టి మొత్తం ఇవి 18 ఉన్నాయని చెప్పొచ్చు. లేదా మనం కౌంట్ చేసుకున్నా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఛాన్సెస్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. దేర్ఫోర్ మళ్ళీ ఏమని రాయొచ్చు మనం, ఈ ఛాన్సెస్ అన్ని చూసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా మళ్ళీ మనం డిసైడ్ చేయొచ్చు అని అర్థమవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 అనండి, లేదా ఏ నంబర్ డివిజిబుల్ బై 5 అనండి, ఏదైనా ఒకటే మల్టిపుల్ ఆఫ్ 5 ఈక్వల్ టు మొత్తం ఛాన్సెస్ ఎన్ని అనుకున్నాం 18 ఛాన్సెస్ అనమాట. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ మనకి ఈ ప్రాబబిలిటీ కనుక్కునేటప్పుడు ఏమనుకున్నాం, డ్రాయింగ్ ఏ డిస్క్ కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ డిస్క్, ఇప్పుడు మనం ఒక డిస్క్ ని తీయడానికి ప్రాబబిలిటీ కనుక్కుంటున్నాం దేంతో, బియరింగ్. అది ఏం కలిగి ఉండాలి అనేది మన బియరింగ్ అంటే ఏ నంబర్, అంటే ఆ నంబర్ ఎలాంటి నంబర్ అయి ఉండాలి, డివిజిబుల్ బై 5. అంటే మనకి క్వశ్చన్ లో ఏదైతే అడుగుతున్నాడో దాన్ని ఇక్కడ జాగ్రత్తగా అంటే మ్యాటర్ కూడా ఎలా రాయాలనే దాన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి నంబర్ డివిజిబుల్ బై 5 అంటే ఇవన్నిటికీ కామన్ గా చూడండి, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ బేయర్స్. అంటే ఏంటి, ఆ డిస్క్ అనేది ఏం బియర్ చేయాలి, నంబర్ డివిజిబుల్ బై 5 అనేది మొత్తం ఫేవరబుల్ ఛాన్సెస్ 18 కాబట్టి 18 బై 90 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. అంటే 5 మల్టిపుల్స్ అవడానికి 18 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో కూడా క్యాన్సిలేషన్ ఉంది. 18 మనకి 90లో డైరెక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది, లేదా అట్లీస్ట్ మీరు 9 టేబుల్ ని ముందుగా చూసినా సరే 2 9s are 18 అయితే 10 9s are 90. మళ్ళీ 2 టేబుల్ 10లో 5 టైమ్స్ కాబట్టి మొత్తం మీద దీన్ని క్యాన్సిలేషన్ చేయగా ఫైనల్ గా లభించేటువంటిది 1/5. అంటే 5 ఛాన్సెస్ లో ప్రతి 1 ఛాన్స్ కూడా మనకి 5 తో డివిజిబుల్ అవడానికి ఉంది. సో ఇది మనకి 10th ప్రాబ్లం పూర్తిగా. అంటే మనకి ఇంతకుముందు స్క్రీన్ లో ప్రాబ్లం నెంబర్ 1 చేసాం, 2 and 3 ఈ స్క్రీన్ లో పూర్తి చేసాం. టోటల్ గా ఇది ఎగ్జామ్ పరంగా కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లో ఒకటి అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 11, ఇది ఒక ఫిగర్ ని చూసి ఆ డయాగ్రామ్ ద్వారా ఆన్సర్ చెప్పాల్సిన క్వశ్చన్. సపోజ్ యు డ్రాప్ ఏ డై అట్ ర్యాండమ్ ఆన్ ద రెక్టాంగులర్ రీజియన్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ ఒక డైని విసిరాము ఇందులోకి, ఎక్కడి నుంచి అన్నమాట, ఒక రెక్టాంగులర్ రీజియన్ మీద మనం ఆ డైని విసిరితే, అంటే ఈ రెక్టాంగిల్ షేప్ లో ఏదైతే కనిపిస్తుందో 3 meters 2 meters కొలతలతో, అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ కూడా ఇచ్చాడు, లోపల ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది అనమాట. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ ల్యాండ్ ఇన్సైడ్ ద సర్కిల్ విత్ డయామీటర్ 1 meter. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ కూడా ఎంత ఇచ్చాడు, 1 meter ఉందంట. ఈ 1 meter డయామీటర్ కలిగి ఉన్నటువంటి సర్కిల్ మీద అది ల్యాండ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే చూడండి, అబ్జర్వ్ చేయండి. మొత్తం ఉన్నదేమో రెక్టాంగిల్ షేప్ అయితే దాని మీద ఎక్కడో చోట మనం దాన్ని కనుక విసిరితే అది ఖచ్చితంగా సర్కిల్లోనే ఇన్సైడ్ అవ్వాలంటే అర్థం ఏంటి, మొత్తం ఉన్నటువంటి ఏరియా ఏమో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ లాంటిది అయితే మనకి ఫేవరబుల్ అయ్యేది సర్కిల్ ఏరియా అవుతుంది. అంటే మొత్తం ఏరియాలో సర్కిల్ ఎంతైతే ఆక్యుపై చేస్తుందో అన్నో భాగమే మనకి ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్
అండ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోవాలి. దానికోసం ఇప్పుడు ప్రాబ్లంలో ఒకసారి మనం ఇచ్చిన డైమెన్షన్స్ అంటే రెక్టాంగిల్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇస్తే దాని ఏరియా L/B అని మనకు తెలుసు, అది చేస్తాం. సర్కిల్ డయామీటర్ ఇస్తే దాని రేడియస్ని బట్టి దాని ఏరియాకి πr² అనే ఫార్ములా కూడా మనకు తెలుసు. సో ఇవన్నీ ముందుగా మనం రాసుకుంటే ప్రాబబిలిటీ గురించి నెక్స్ట్ మనం చేయొచ్చు. సో ఈ డయాగ్రామ్ చూసి మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే రాసుకోవచ్చో ముందు వాటిని కొన్ని మెన్షన్ చేసాం చూడండి. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ 3 meters and 2 meters L and B. అలాగే డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ప్రాబ్లంలో ఇవ్వబడింది 1 meter డయామీటర్. బట్ రేడియస్ మనకి మెయిన్ మనం ఫార్ములా చదువుతాం కాబట్టి సర్కిల్లో రేడియస్ R ఎంత అనేది దీని నుంచి రాసుకుంటాం. సో ఇచ్చిన ఈ మూడు విషయాల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ మనకు కావాలి. ఎందువల్ల అంటే టోటల్ ఏరియా ఎంత పాసిబిలిటీ ఉంది ఆ డై పడడానికి అనేది తెలియాలంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఆటోమేటిక్గా మనకి ఫార్ములా ప్రకారం ఏమవుతుంది L/B. సో ఇట్ ఈస్ 3 into 2 ఈక్వల్ టు 6 meters స్క్వేర్ ఏరియా వస్తుందని అర్థమవుతుంది. ఇక్కడ 3 meters 2 meters కాబట్టి 3 2s are 6 square meters ఏరియా మనకి అందుబాటులో ఉందన్నమాట. సో నెక్స్ట్ సర్కిల్ తీసుకుంటాం కాబట్టి డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ 1 meter అయినప్పుడు డయామీటర్ లో సగాన్ని మనం రేడియస్ అంటాం. సో రేడియస్ అంటే సెంటర్ నుంచి మనకి సర్కిల్ పై ఎనీ పాయింట్ ఉన్న డిస్టెన్స్ కనుక ఎప్పుడు కూడా రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్. సో ఇది 1 meter అని ఇచ్చాడు కాబట్టి రేడియస్ ఎంత అవుతుంది 1/2 ఆర్ 0.5 అని మనం మెన్షన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఫ్రాక్షన్స్ లో ఉంటేనే బెటర్ కాబట్టి ఇక్కడ హాఫ్ మీటర్ అనేది మనకి రేడియస్ అవుతుంది. సో నౌ ఏరియా ఆఫ్ ద సర్కిల్, మరి ఏరియా ఆఫ్ ద సర్కిల్ కూడా లోయర్ సెక్షన్స్ నుంచి మనం వింటూ ఉంటాం. πr² ఇస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే πr² అని మనం చదువుతాం. పై అంటే క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు నియర్లీ ఈక్వల్ టు 22/7 గా తీసుకుంటాం కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే మనం పై మీన్స్ 22/7 ఇంటూ r². యాక్చువల్లీ r చూడండి, r అంటే 1/2 కాబట్టి r² అంటే 1/2ని స్క్వేర్ చేయాలి. సో 1/2 ఇంటూ 1/2 అనమాట, 2 times. సో ఇక్కడ మనం దీనిలో క్యాన్సిలేషన్ అబ్జర్వ్ చేస్తే జనరల్ గా ఈ 2 టేబుల్ 22లో 11 times కాబట్టి ఓన్లీ మనకి న్యూమరేటర్ 11 ఉంది. బై డినామినేటర్ చూడండి 7 2s are 14. సో 11/14 మీటర్ స్క్వేర్ అనేది మనకి వచ్చినటువంటి ఏరియా ఆఫ్ ద సర్కిల్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఇప్పటికే ఏం చేసాం, ఏరియాస్ రెండు కనుక్కున్నాం. సర్కిల్ ఏరియా ఎంత, టోటల్ గా ఉన్నటువంటి రెక్టాంగిల్ ఏరియా ఎంత. ఇప్పుడు మనం కనుగొనాల్సింది ఏంటి, ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ ల్యాండ్ ఇన్సైడ్ ద సర్కిల్ విత్ డయామీటర్ 1 meter అన్నాడు కాబట్టి ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. అంటే ప్రాబబిలిటీ మనం కనుక్కునేది ప్రాబబిలిటీ ఆఫ్, అంటే రొటీన్ ప్రాబబిలిటీ ఫార్ములా ఇక్కడ రాయనవసరం లేదు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ల్యాండింగ్ ఇన్సైడ్, అది ఎక్కడ ల్యాండ్ అవ్వాలి మనకి ఇన్సైడ్ ద సర్కిల్ అనేది మనకి ల్యాండ్ అవ్వాలి. సో ల్యాండింగ్ ఇన్సైడ్ ద సర్కిల్ మనకు కావాలంటే జనరల్ గా మనం ఏం రాస్తాం, ప్రాబబిలిటీ అనగానే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ రాస్తాం. బట్ ఇక్కడ ఇలా ఒక ఏరియాలో మళ్ళీ ఒక పర్టికులర్ ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే అంటే మొత్తం భాగంలో ఈ భాగం ఎంతో తెలియాలి కాబట్టి ఈ రెండు ఏరియాస్ ని డివైడ్ చేయాలి. ఇక్కడ ఫేవరబుల్ మీన్ సర్కిల్ లో పడ్డాం కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ప్లేస్ లో న్యూమరేటర్ ఇక్కడ ఏమొస్తుంది ఏరియా ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఏరియా మనకు కావాలి బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ బదులుగా ఇక్కడ ఏమొస్తుంది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఏరియాని రెక్టాంగిల్ ఏరియాతో డివైడ్ చేస్తే వచ్చేటువంటి వాల్యూయే మనకి కావాల్సినటువంటి ప్రాబబిలిటీ ఆఫ్ ల్యాండింగ్ ఇన్సైడ్ ద సర్కిల్ అని చెప్పొచ్చు అనమాట. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇక్కడే కనుక్కున్నాం, సర్కిల్ ఇక్కడ కనుక్కున్నాం చూడండి 11/14. సో అది 2 meter స్క్వేర్లు ఉన్నాయి కనుక 11/14 న్యూమరేటర్ బై ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఆల్రెడీ చేసాం, ఎంత వచ్చింది 6 వచ్చింది. సో ఇక్కడ బై 6 అవుతుంది మనకి ఆల్రెడీ 11/14 బై 6 కాబట్టి బై 14 ఆల్రెడీ 6 పక్కకు వచ్చేస్తే మనకి 11 ఆ రెండు ఇంటూ అవుతే కనుక 14 into 6 ఇక్కడ ఏమి క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 11/14 6 are 84. సో 11/84 ఇస్ ద ప్రాబబిలిటీ అనమాట. మొత్తం 84 ఛాన్సెస్ మనకి ఇస్తే అందులో 11 ఛాన్సెస్ దానికి ఫేవర్ గా ఉన్నాయని అర్థం. సో ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 11. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 12 క్వశ్చన్ చూద్దాం. ఏ లాట్ కన్సిస్ట్స్ ఆఫ్ 144 బాల్ పెన్స్ ఆఫ్ విచ్ 20 are defective and the others are good. సో మొత్తం 144 పెన్స్ ఉన్నాయి, బాల్ పెన్స్, దానిలో 20 మాత్రం డిఫెక్టివ్ అంటే లోపాలు కలిగి ఉన్నాయి. ఈ 20 సరిగ్గా రాయనివి అని అర్థం. మిగిలినవన్నీ కూడా గుడ్ పెన్స్, అంటే 144లో 20 పోగా రిమైనింగ్ 124 గుడ్ అని చెప్పవచ్చు. ద షాప్ కీపర్ డ్రాస్ 1 pen at random and gives it to సుధా. ఇక్కడ సుధా అనే అమ్మాయి ఆ పెన్స్ బై చేయడానికి వెళ్ళినప్పుడు షాప్ కీపర్ వాటిలోంచి ర్యాండమ్ గా ఒక పెన్ తీసి వస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ షీ విల్ బై ఇట్
షీ విల్ నాట్ బై ఇట్. అంటే క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగాడు చూడండి, ఆమె కొనడానికి కొనకపోవడానికి ప్రాబిలిటీ అడగడం జరిగింది. కొనడం కొనకపోవడం మనం ఎలా చెప్పగలమంటే ఇక్కడ డిఫెక్ట్ ఉంది, అంటే అమ్మ పెన్ను కొంటుంది అంటే ఎప్పుడు అనమాట, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ పెన్ షీ విల్ ఆటోమేటికల్లీ బై. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిఫెక్టివ్ పెన్, ఒకవేళ అది డిఫెక్టివ్ పెన్ అయితే ఏం చేస్తుంది, ఆ పెన్నును కొనదు. అంటే ఇచ్చింది రాసి చూసుకున్న తర్వాత అది ఎప్పుడైతే ఫాల్ట్ డిఫెక్ట్ ఉందో ఆ పెన్ను కొనకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి, మొత్తం పెన్స్ ఎన్ని, డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని, రిమైనింగ్ గుడ్ పెన్స్ ఎన్నో చేసిన తర్వాత షీ విల్ బై ఇట్ మీన్స్ అంటే సుధా విల్ బై ఇట్ అంటే ఎప్పుడు బై చేస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిఫెక్టివ్, అండ్ షీ విల్ నాట్ బై ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిఫెక్టివ్. ఆ విషయాలు మనం ఇక్కడ ముందుగా మెన్షన్ చేద్దాం. సో మొత్తం కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్, నెంబర్ ఆఫ్ ఎస్ 144, డిఫెక్టివ్ పెన్స్, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ 20. సో ఈ రెండింటిని బట్టి మనం నెంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ రాసుకోవచ్చు. 144లో 20 డిఫెక్టివ్ అంటే నాన్ డిఫెక్టివ్ పెన్స్ అంటే మంచిగా ఉన్నవి, ఈ 20 కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా మంచివి. కాబట్టి 144 మైనస్ 20 చేస్తే మనకు వచ్చేటువంటి 124 పెన్స్ అనేవి గుడ్ పెన్స్ అని అర్థం. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఆల్రెడీ మనం దీన్నే షార్ట్ కట్ లో నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ రాస్తామని తెలిసిందే. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎస్ అనేది ఎప్పుడు కూడా 144. మనం చూసాం కదా మొత్తం శాంపిల్ స్పేస్ లో 144 పెన్స్ ఉన్నాయి. అందులో మనకి ఏ ఈవెంట్ జరగాలంటే దానికి అనుకూలమని మనం రాసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి, షీ విల్ బై ఇట్ అన్నాడు, అంటే సుధా విల్ బై ద పెన్. ఆ బై చేయాలంటే ఏమై ఉండాలి, ఇఫ్ ఇట్ ఈస్ ఏ గుడ్ వన్, అంతే కదా. డిఫెక్టివ్ పెన్ గుడ్ వన్ ఉన్నప్పుడు ఆమె కొనకపోవడం దేని మీద ఆధారపడి ఉంది, అది డిఫెక్టివ్ అయితే కొనదు, గుడ్ పెన్ అయితే కొంటుంది. సో షీ విల్ బై ఇట్ అంటే సుధా విల్ బై ద పెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ గుడ్ వన్. అలాగే ఇక్కడ సెకండ్ లో రాశాను, సుధా విల్ నాట్ బై ఇఫ్ ఇట్ ఈస్ ఏ డిఫెక్టివ్ పెన్. ఎప్పుడు కొనదు అంటే డిఫెక్టివ్ అయితే. సో మనం ఇండైరెక్ట్ గా క్వశ్చన్ ఏం అడిగినట్టు, అది గుడ్ పెన్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, డిఫెక్టివ్ పెన్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగినట్టు. సో ఆటోమేటికల్లీ మనం ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బయింగ్ ద పెన్ అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ బయింగ్ ద పెన్ అంటే ఆ పెన్నుని కొనడానికి ప్రాబిలిటీ ఎంత అనేది మనం రాసుకోవచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ బయింగ్ ద పెన్ అంటే ఈ ఫార్ములా ప్రకారం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్, బై చేయాలంటే గుడ్ వన్ అయి ఉండాలి. గుడ్ వన్స్ ఎన్ని మొత్తం 124. సో 124 ఫేవరబుల్ ఛాన్సెస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 144. ఈ 144 పెన్స్ లో ఈ 124 లో ఏ వచ్చినా మనకు ఉంటుంది కాబట్టి ఇది మనం ఆటోమేటిక్గా ఇంకా సింప్లిఫై చేయొచ్చు. అట్లీస్ట్ 2 టేబుల్ ఫస్ట్ లో చూడండి. సో దీనిలో 2 టేబుల్ 62 టైమ్స్, దీనిలో 2 టేబుల్ 72 టైమ్స్ ఛాన్స్ ఉంది. అలాగే మళ్ళీ 2 టేబుల్ 31 టైమ్స్, ఇక్కడ మనం చూస్తే 36 టైమ్స్ వచ్చింది. సో 31/36 ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బయింగ్ ద పెన్. అంటే ఆ పెన్ను కొనడానికి ప్రాబిలిటీ ఎంత వచ్చింది మనకి, 36 ఛాన్సెస్ లో 31 దీనికి ఫేవర్ గా ఉన్నాయి. ఇక రిమైనింగ్ 5 దీనికి ఫేవర్ గా ఉంటాయని అర్థం. సో మనం దీన్ని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ప్రకారం కూడా చేసేయచ్చు అన్నమాట. దీనికి ఇది కాంప్లిమెంటరీ ఈవెంట్ చూడండి, విల్ బై ఇట్, విల్ నాట్ బై ఇట్, ఈ రెండు ఒకదాని కూడా కాంప్లిమెంటరీ, దాన్ని బట్టి చేయొచ్చు, లేదంటే నేరుగా కూడా చేయొచ్చు. సుధా విల్ నాట్ బై ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిఫెక్టివ్ పెన్. సో ఇప్పుడు మనం ప్రాబిలిటీ దేనికి కనుక్కుంటున్నాం, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ బయింగ్ ద పెన్ అంటే ఆ పెన్ను కొనకపోవడానికి, బయటకు తీసినటువంటి పెన్నుని కొనకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అనేది చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ర్యాండమ్ గా ఒకటి తీసినప్పుడు మాత్రమే, ఇది డ్రాస్ 1 పెన్ అట్ ర్యాండమ్ అని కూడా ఒక పెన్ను తీసినప్పుడు జరిగేటువంటి ఛాన్స్ మాత్రమే మనం చెప్తున్నాం. ఇట్స్ ఈక్వల్ టు మనం ఫార్ములా ప్రకారం నాట్ బయింగ్ అంటే ఫేవరబుల్ గా ఉండాలంటే బై చేయకూడదంటే ఏమై ఉండాలి, డిఫెక్టివ్ పెన్ అయి ఉండాలి. డిఫెక్టివ్ కి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి కాబట్టి 20 బై టోటల్ పెన్స్ 144. సో ఇక్కడ కూడా మనం ఒకసారి ముందు 2 టేబుల్ చూస్తే 10 టైమ్స్ 72 టైమ్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 2 టేబుల్ చూస్తే 5 టైమ్స్ 72లో 2 చూడండి 36. సో మనం అనుకున్నట్లుగానే 5/36 అనేది షీ విల్ నాట్ బై అనే దానికి ప్రాబిలిటీ అవుతుంది. 5 చూడండి 36లో 31 ఛాన్సెస్ కొనడానికి, 5 ఛాన్సెస్ కొనకపోవడానికి ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడితే మనకి ఎప్పుడు కూడా 1 వస్తుంది చూడండి, 36/36. సో ఇది ప్రాబ్లం నెంబర్ 12. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 13, 2 డైస్ ఆర్ రోల్ సైమల్టేనియస్లీ అండ్ కౌంట్స్ ఆర్ యాడెడ్. ఇలా 2 డైస్ తీసుకుని వాటిని రోల్ చేయడం జరిగింది. డైస్ అంటే మనకు తెలిసిందే, దాని మీద 1 to 6 నంబర్స్ 6 ఫేసెస్ మీద ఉంటాయి క్యూబ్ షేప్ లో. ఇలా 2 డైస్ తీసుకుని వాటిని యాడ్ చేయడం జరిగింది. కౌంట్స్ అంటే ఇక్కడ పై టాప్ లో వచ్చిందని, ఇక్కడ టాప్ లో వచ్చిందని యాడ్ చేసి చూస్తే ఇప్పుడు ఆ యాడ్ చేసిన దాని ఆధారంగా ఈ టేబుల్ కంప్లీట్ చేయమని ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది మీకు. సో ది కంప్లీట్ ద టేబుల్ గివెన్ బిలో అనేది ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం. ఇందులో రోమన్ నెంబర్ 1, 2 ఉన్నాయి, రోమన్ నెంబర్ 1 ఇక్కడ చూపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక టేబుల్ కంప్లీట్ చేయడమే అయినప్పటికీ ఆ ఒక్కొక్క కాలం మనం వేయాలంటే ఒకసారి దాన్ని ఎలా వచ్చిందనేది వేసుకుని వేయాలి తప్ప బిట్ లాగా డైరెక్ట్ గా కాదు. సో మీకు అక్కడ టేబుల్ చూపించడం జరిగింది.
కొన్ని ఆల్రెడీ ఫిల్ చేసి ఇవ్వడం జరిగింది మన టెక్స్ట్ బుక్లోనే. అంటే చూడండి ఇక్కడ ఈవెంట్ ఏంటి, సమ్ ఆన్ 2 days అనమాట. ఈ 2 days మీద ఉన్నటువంటి నెంబర్స్ యొక్క టోటల్ ఎంత అనే దాన్ని బేస్ చేసుకుని ఈవెంట్స్ రాయడం జరిగింది. అంటే సమ్ చేస్తే 2, 3, 4 ఇలా 12 వరకు రాయొచ్చు. హైయెస్ట్ 12 వస్తుంది, ఎందుకంటే 6 + 6 హైయెస్ట్, 1 + 1 మినిమం. కాబట్టి మినిమం 2 నుంచి హైయెస్ట్ 12 వరకు కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి సమ్ రావడానికి. మరి మనకి ఆల్రెడీ కొన్ని వాడు ప్రాబిలిటీ మెన్షన్ చేసేవాడు, 2 రావడానికి ప్రాబిలిటీ 1/36 అని, 8 సమ్ రావడానికి ప్రాబిలిటీ 5/36 అని ఉంది. అలాగే 12 రావడానికి ప్రాబిలిటీ కూడా 1/36 డైరెక్ట్గా వేసేసి ఉంది. సో ఇవి కాకుండా ఈ రిమైనింగ్ 3, 4, 5, 6, 7, 9, 10, 11 రావడానికి ఎంతెంత ప్రాబిలిటీ ఉందో మనం కనుగొనాల్సి ఉంది. సో దానికంటే ముందుగా ఇక్కడ శాంపుల్ స్పేస్ అనేది మనకి తెలియాలి. 2 డైస్ రోల్ చేసినప్పుడు, ఒక్కొక్క డైకి 6 కాబట్టి 2 డైస్ రోల్ చేసినప్పుడు మనకి 6² అంటే 36 ఛాన్సెస్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయని మనకు తెలిసిందే. గతంలో కూడా ఇంతకు ముందు మనం ఫస్ట్ ఎక్సైజ్లో కూడా ఒక ప్రాబ్లమ్ని, అంటే ఎగ్జాంపుల్ సెకండ్ ఎక్సైజ్ ముందు ఎగ్జాంపుల్లో కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ముందుగా అవి మెన్షన్ చేద్దాం. ఈ టేబుల్లో ఉన్నటువంటి ఈ ఒక్కొక్క బ్లాంక్ ని ఫిల్ చేయడానికి ముందు మనకు కావాల్సింది ఏంటి, వెన్ 2 డైస్ ఆర్ రోల్ శాంపుల్ స్పేస్ కావాలి. 2 డైస్ రోల్ చేసినప్పుడు మనకు తెలిసిందే, మొదటి డై మీద 1 వస్తే ఆ కాంబినేషన్ సెకండ్ డై మీద మళ్ళీ డిఫరెంట్ కాంబినేషన్ 6 ఉంటాయి. అంటే 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. ఇలాగే మొదటి డై మీద 2 వచ్చిన 2, 1, 2, 2 ఈ విధంగా 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6 వరకు మధ్యలో అండ్ సో ఆన్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి లెంత్ అవుతుందనే ఉద్దేశంతో టోటల్ గా నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుందంటే మనకు తెలుసు, ఒక్క డై అయితే 6 ఛాన్సెస్, బట్ అవి 2 డైస్ అయినప్పుడు 6². సో 6 × 6 మనకి 36 ఛాన్సెస్ టోటల్ గా ఉంటాయి. అందుకే మీకు ఇచ్చిన ప్రాబిలిటీ మూడిట్లో కూడా బైలో 36 కామన్ గా మనకి కనిపిస్తూ ఉంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత ఇక్కడ అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 36. ఇక ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. కాబట్టి ఈ ఈకి ఫేవరబుల్ అనేది తెలియాలంటే మాత్రం మనం ఒక్కొక్కటి చూడాల్సి ఉంది. అందులో ఫస్ట్ మనం ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ముందే చేసేస్తుంది చూడండి, ఎందుకంటే టోటల్ 2 వచ్చే ఛాన్స్ ఒక్కటే ఉందన్నమాట. ఎందువల్ల ఇది ఒక్కటే చూడండి, 1, 1 తప్పుడు తప్ప ఇంకెక్కడా కూడా ఈ సమ్ ఈ రెండు యొక్క టోటల్ 2 రాదు. సో 1/36 దీని ప్రాబిలిటీ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, 3 అయ్యేటువంటి ఛాన్స్ ఏంటనే చూడాలి. సో వీటిని ఒక్కొక్క పార్ట్గా మనం ఇక్కడ బ్రీఫ్గా రాసుకుంటే మనకు అర్థం కావడానికి, సో రోమన్ నెంబర్ 1 అనుకుందాం. దీనిలో 3 అవ్వడం మనకు కావాలన్నమాట. సమ్ అనేది 3 కావాలి. సో సమ్ అనేది 3 కావాలంటే ముందు మనకి ఏం తెలియాలి, ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి తెలియాలి. చూడండి, ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ సమ్, ఇక్కడ టు గెట్ ది సమ్ 3 అంటే మనకి సమ్ 3గా రావడానికి ఫేవరబుల్ ఛాన్సెస్ ఏమిటో మనం రాసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ ప్రాబిలిటీ మనం టేబుల్లో నేరుగా వేయొచ్చు. అంటే ఇక్కడ ప్రాబ్లం రూపంలో పూర్తిగా చేయకుండా మనకి హింట్గా ఒక్కొక్కటి చూపించడం జరుగుతుంది. ఎందువల్లంటే మొత్తం మీకు ఒక 8 బ్లాంక్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఆ 8కి కూడా బ్రీఫ్గా ఇక్కడ చూపిస్తున్నాం. ఫస్ట్ది 3 రావడం ఎప్పుడు జరుగుతుంది, ఇక్కడే మీరు అబ్జర్వ్ చేయండి. టోటల్ 3 రావాలంటే 3 కంటే చిన్న అంకెలు అయినప్పుడే వస్తుంది ఇక్కడ. ఎందువల్ల మనకి 0 ఉండదు కాబట్టి, మైనస్ నెంబర్స్ ఉండవు కాబట్టి టోటల్ 3 రావాలంటే ముందు ఈ 1 ఉన్న కాంబినేషన్లో, అంటే మొదటి డై మీద 1 పడినప్పుడు సెకండ్ డై మీద 2 వచ్చినప్పుడు 3 వస్తుంది చూడండి. సో ఫస్ట్ ఛాన్స్ అక్కడ దేనివల్ల వస్తుంది, 1, 2 వచ్చినప్పుడు 3 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ డై మీద 2 ఉండి సెకండ్ డై మీద 1 ఉన్నా కూడా వస్తుంది కాబట్టి 2, 1. మరి ఈ రెండు ఛాన్సులు తప్ప ఇంకుంటాయా అంటే 1, 2 తప్ప 3 అనే నెంబర్ యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే టోటలే 3 రావాలన్నప్పుడు ఒకటి 0 అవడం ఉండదు కాబట్టి, డైస్లో 0 ఉండదు కాబట్టి ఈ రెండు ఛాన్సెస్ మాత్రమే మనకి ఫేవరబుల్ ఛాన్సెస్ అవుతాయి చూడండి. సో మొత్తం సమ్ 3 రావాలంటే టోటల్గా ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2. సో ఆ 2/36 మనకి, అంటే మొత్తం 36 ఛాన్సుల్లో ఈ 2 మాత్రమే మనకి ఫేవరబుల్ అనమాట. ఆ 2 ఇక్కడ మనం రాసుకుంటాం. అందుకే చూడండి ఇక క్రమంగా పెరుగుతుంది. ఎక్కడైతే 2 రావడానికి ఒక ఛాన్స్ ఉంటే 3 రావడానికి ఇంకో ఛాన్స్ పెరిగింది. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటనమాట, 2/36. సో అదే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, 2/36. సో దాన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 1/18 అవుతుంది. చూడంండి, ఎందువల్లంటే ముందు ఎలా వచ్చిందో తెలియడం కోసం బ్రీఫ్ చేస్తున్నాం. 2/36 మొత్తం 36లో ఫేవరబుల్ ఛాన్సెస్ 2, దేనికి సమ్ 3 రావడానికి. సో ఈ రెండు క్యాన్సిల్ అవగా మనకి మిగిలేది 1/18. దాంతో దీన్ని మనం ఫిల్ చేసాం. నెక్స్ట్ చూద్దాం, అంటే రోమన్ నెంబర్ 2గా ఇక్కడ మనం రాసుకుందాం. సో రోమన్ నెంబర్ 2గా తీసుకున్నట్లయితే సెకండ్ ఈసారి సమ్ ఎంత రావాలి మనకి, 4 రావాలి. సో సేమ్ ఇదే విధంగా మనం ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తామన్నమాట. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి ఏంటనేది ముందుగా మీకు చూపించడం జరుగుతుంది. దాన్ని బట్టి అక్కడ ప్రాబిలిటీ మనం నేరుగా రాద్దాం. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్
ద సమ్ ఎంత సమ్ రావాలి ఈసారి మనకి 4 సమ్ రావాలంటే ఏమేమి రాయొచ్చు చూడండి. అంటే ఏది సమ్ రావాలని ఇక్కడ మనం స్టార్టింగ్ 1 నుంచి మొదలు పెట్టాలి. ఫస్ట్ డై మీద 1 వచ్చి సెకండ్ డై మీద 3 వచ్చినప్పుడు టోటల్ 4 అవుతుంది. ఎందువల్ల మనకు తెలుసు 1 + 3 అయితేనే 4. ఇక 1లో అదొక్క ఛాన్సే ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏం రాసుకోవచ్చు మనం, ఫస్ట్ డై మీద 2 ఉండి సెకండ్ డై మీద 2 ఉన్నప్పుడు కూడా 4 అవుతుంది. 2 + 2 4. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ డైస్ మీద 3 ఉండి సెకండ్ మీద 1 ఉన్నప్పటికీ అది 4. 3 + 1 4. ఇక ఇంతే, మళ్ళీ ఛాన్స్ లేదు. ఎందువల్ల 1 2 3 3 యూజ్ చేస్తాం. 4 సమ్ రావాలంటే రెండిట్లో ఏ ఒక్కదాని మీద 4 ఉండకూడదు. ఎందువల్లంటే ఆల్రెడీ 4 ఈక్వల్ అయిపోతుంది, 0 ఉండదు. కాబట్టి దీనికి ఇంకో ఛాన్స్ పెరిగింది అనమాట. అంటే మొత్తం ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని వచ్చాయి ఇక్కడ 3. సో ఇది 2/36 వచ్చినట్టుగానే ఇక్కడ ఏమొస్తుంది అన్నమాట మనకి 3/36 అనేది ఈ 4 రావడానికి వస్తుంది. సో 3/36 నేను రాస్తున్నాను, దాన్ని క్యాన్సిల్ చేసి 1/12. ఎందువల్ల 36 లో 3 టేబుల్ 12 టైమ్స్ కాబట్టి 3 రావడానికి ఛాన్స్ 2/36, 4 రావడానికి ఛాన్స్ 3/36. అయితే క్యాన్సిల్ చేసి మనం ఇక్కడ సింప్లిఫైడ్ ఫామ్ కూడా ఇక్కడ నేను రాస్తున్నాను. నేరుగా ఆన్సర్ మాత్రమే ఎంతగా తీసుకోవాలి, 1/12గా తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ఈసారి 5 రావడం, అంటే ఇదే మళ్ళీ 5 గురించి మనం రాస్తాం. రోమన్ నెంబర్ 3లో సేమ్ ఇలాగే ఫేవరబుల్ అవుట్కమ్స్. సో మనం కొంత బ్రీఫ్గా రాద్దాం దీన్ని ఫిల్ చేయడం కోసం. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ ద సమ్. ఈసారి సమ్ ఎంత రావాలి, 5 రావాలి. సో 5 సమ్ రావాలంటే ఒకసారి ఇక్కడ చూడండి, 5 సమ్ రావాలన్నప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఎప్పటిలాగే 1తో స్టార్ట్ చేయండి. 1కి ఎంత కలిపితే 5 వస్తుంది, 4. నెక్స్ట్ 2కి ఎంత కలిపితే 5 వస్తుంది, 3. అండ్ 3కి 2 యాడ్ చేస్తే 5 వస్తుంది. 4కి 1 యాడ్ చేస్తే 5 వస్తుంది. ఇంకా నెక్స్ట్ 5 రావడానికి ఛాన్స్ లేదు, 0 యాడ్ చేయడానికి లేదు. కాబట్టి ఇక్కడతో మనకి క్లోజ్ అవుతాయి అనమాట అవుట్కమ్స్. సో ఇక్కడ ఎన్ని వచ్చాయి కౌంట్ చేస్తే 1 2 3 4. అంటే అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ 1 ఛాన్స్, 2 ఛాన్స్, 3 ఛాన్సెస్, ఇక్కడికి వచ్చేసరికి 4 ఛాన్సెస్. ఒక్కొక్కటి క్రమంగా ఈ సమ్ పెరిగే కొద్దీ ఫస్ట్లో ఒక్కొక్కటి పెరుగుతాయని మనకు అర్థమైంది. సో ఇక్కడ మనకి మొత్తం 4 ఛాన్సెస్ కాబట్టి ఈ ప్లేస్లో మనం రాయగలిగింది 4/36. సో ఇట్ ఈక్వల్ టు 1/9 అని మనం చెప్పొచ్చు. ఎందువల్ల 436లో క్యాన్సిల్ అయ్యి 9 టైమ్స్ కాబట్టి 1/9. ఇక నెక్స్ట్ 6. ఈ 6 7 9 10 11 అనేవి తర్వాత చూద్దాం. అంటే ఇప్పుడు 2 3 4 5కి ఇప్పటికే పూర్తి చేస్తాం. 1/36, 2/36, 3/36 అండ్ 4/36 వరకు వచ్చాం. నెక్స్ట్ 6th ఎంత అవుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో ఇప్పటికే మనం వీటిని ఫిల్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికే మీరు చూసి ఉండాలి. ఇదేమో మనకి 2/36 వచ్చింది, ఇదేమో 3/36 వచ్చింది, ఇక్కడికేమో 4/36 వచ్చింది. సరే, వాటిని మనం క్యాన్సిల్ చేసి సింప్లిఫైడ్గా రాస్తాం. అయినప్పటికీ మనకు అవగాహన కోసం ఒక ఆర్డర్లో పెరుగుతున్నాయని గుర్తించడం కోసం ఇది రాసుకున్నాం. చూడండి, ఇక ఇప్పుడు 6కి చేయాలి మనం. సో 6కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం చూడాల్సి ఉంది. సో ఆల్రెడీ మనం 3 పార్ట్స్ చేసాం కాబట్టి రోమన్ నెంబర్ 4 అనుకుంటే ఇప్పుడు మనం రాయాల్సింది ఏమిటి, ఫేవరబుల్ అవుట్కమ్స్ రాసుకుంటాం. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ దేనికి రాయాలి మనం, టు గెట్, దేన్ని పొందడానికి, ద సమ్. అంటే ఆ రెండింటి మీద టాప్ ఆఫ్ ద డైస్ అనమాట. ద సమ్ ఈజ్ ఎంత రావాలి, 6 రావాలి. చూడండి, సో 6 రావడానికి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు తెలుసు ఈ కాంబినేషన్లో 1 1 1 2 దగ్గర నుంచి రాసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఒకసారి ఫేవరబుల్ మనం కౌంట్ చేస్తే ఫస్ట్ డై మీద 1 ఉన్నప్పుడు టోటల్ 6 రావాలంటే సెకండ్ డై మీద ఎంత ఉండాలి, 5 ఉండాలి. 1 + 5 6. ఫస్ట్ డై మీద 2 ఉంటే సెకండ్ మీద 4. ఫస్ట్ డై మీద 3, సెకండ్ డై మీద కూడా 3. 3 + 3 6. అలాగే ఫస్ట్ డై మీద 4, సెకండ్ డై మీద 2. నెక్స్ట్ ఫస్ట్ డై మీద 5, సెకండ్ డై మీద 1. ఇప్పుడు ఇక 6 రావడానికి ఛాన్స్ లేదు. రెండు టోటల్ 6 రావాలంటే ఒకటే 6 ఉండకూడదు. కాబట్టి ఇంకా 1 నుంచి 5 వరకు నెంబర్స్ యూజ్ చేస్తే మనకు వచ్చేవి ఇవి ఈ 5 అవుట్కమ్సే. కాబట్టి ఆ 4th మనం ఫిల్ చేయడానికి, అంటే ఈ 4th బ్లాంక్ ఫిల్ చేయడానికి 6 టోటల్ రావాలంటే ఎంత ఛాన్స్ ఉంది టోటల్గా, మళ్ళీ మనకి 5 ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 6 దగ్గరికి వచ్చేసరికి మనకి 5/36 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. ఎందువల్ల ఇంక ఇక్కడ ఏం క్యాన్సిల్ కూడా అవ్వదు కాబట్టి ఇదే మనకు ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ దగ్గరికి వచ్చాం 7. సో ఈ 7 ఉన్నప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం చూడాల్సి ఉంది. కాబట్టి రోమన్ నెంబర్ 5గా దాన్ని నేను రాస్తున్నాను. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్, దేన్ని పొందడానికి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇప్పుడు కావాలి, ద సమ్ ఈజ్ 7. సో 7 వచ్చేటువంటి కాంబినేషన్స్ మనం రాయమంటే మళ్ళీ ఎప్పటిలాగే 1 6 రాయొచ్చు. చూడండి, ఎందువల్ల స్టార్టింగ్ 1తో మొదలు పెడితే 1 + 6 అయితేనే కదా 7 అయ్యేది. 1 నుంచి 6 వరకు మనకు ఛాన్స్ ఉంది యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ 2 5, 2 + 5 7. అలాగే 3 4. నెక్స్ట్ 4 3 అండ్ 5 2 అండ్
6 1 ఒక రకంగా ఈ మొత్తం కూడా ఈ ఫస్ట్ మూడింటిని రివర్స్ చేసి రాసుకుంటే సరిపోతుంది. సో 1 నుంచి 6 వరకు మాక్సిమం యూజ్ చేయొచ్చు కాబట్టి 7 రావడానికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయని మనం నోటీస్ చేయాలి. ఇక్కడ మొత్తం 6 ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. ఇప్పటి వరకు దేనికి కూడా 6 ఛాన్సెస్ రాలేదు. మళ్ళీ ఇది పెరిగే కొద్దీ ఛాన్సెస్ మనకి తగ్గిపోతాయి. సో 7 ఉన్నప్పుడు ఎంత వచ్చింది మనకి 6/36 అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ రావాల్సింది ఎంత 6/36. సో అది క్యాన్సిల్ చేస్తే 1/6 అవుతుంది ఆటోమేటిక్. ఎందువల్ల 636లో అలా ఇవి కూడా మనం క్యాన్సిల్ చేసి రాస్తాం ఇంతకు ముందే. సో ఆ క్యాన్సిలేషన్ మనం చూపించవచ్చు. ఇదైతే 1/9 అని చెప్పొచ్చు, ఇదైతే 1/12 అని చెప్పొచ్చు, ఇదైతే 1/18 అని చెప్పొచ్చు. ఇవి క్యాన్సిల్ అయ్యి. సో నెక్స్ట్ 8కి వాడే ఇచ్చేసరికి చూడండి 5/36 అని ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఒకవేళ కౌంట్ చేసుకున్న 8కి వచ్చేసరికి 5 ఛాన్సెస్ వస్తాయి అనమాట. ఎందువల్ల ఇక్కడ 1 ఛాన్స్ అలాగే 1 అనే ఛాన్స్ ఉండదు. 2 6 దగ్గర నుంచి మనకి 3 5 అలాగే 4 4 5 3 అండ్ 6 2 అనే ఛాన్సెస్ మొత్తం 5 వస్తాయి కాబట్టి దీనికి 6కి ఎంత ఛాన్స్ ఉందో 8కి కూడా అంతే ఛాన్స్ ఉంది. బట్ ప్రాబ్లంలో మనకి ఆల్రెడీ చేసిన పార్ట్ ఉంటే మళ్ళీ మనం దీన్ని చేయనవసరం లేదు కనుక నెక్స్ట్ బ్లాంక్ ఫిల్ చేయడం కోసం రోమన్ నెంబర్ 6గా ఇప్పుడు మనం ఏం చేద్దాం 9 అనే దాన్ని తీసుకుందాం. ఇక్కడ అది 8 ఆల్రెడీ ఫిల్ చేసి ఇచ్చాడు కాబట్టి 9 సమ్ రావాలంటే టోటల్ ఎంత అవుతుందో మనకు తెలియాలి కనుక మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇక్కడ రాసుకుంటున్నాను ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఈసారి దేనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ రాసుకుంటున్నాం టు గెట్ ద సమ్. ఈసారి సమ్ ఎంత అవ్వాలి మనకి సమ్ ఈజ్ 9 అవ్వాలి. సో 9 అయ్యేటువంటి ఛాన్సెస్ అన్ని రాస్తున్నాం చూడండి. ఇక్కడే మనం జాగ్రత్తగా లాజిక్ వాడితే 9 టోటల్ రావాలంటే అసలు 1తో స్టార్ట్ చేస్తే వస్తుందా చూడండి. 1కి 8 కలపాలి. బట్ 8 అనేది ఇక్కడ డైస్లో అందుబాటులో ఉండదు. ఇక 2 కాంబినేషన్లో రాయొచ్చా 2 + 7 అసలు 7 అనే నెంబర్ కూడా ఉండదు కాబట్టి 2తో కూడా రాయలేం. ఇక 3 వాడితే 3 + 6 9 6కి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫేవరబుల్ అవుట్కమ్గా మనం ఏం రాయొచ్చు 3, 6 చూసారు కదా. టోటల్ 9 రావాలంటే ఒక ఆప్షన్ 3 6. ఎందువల్ల 3తోనే స్టార్ట్ చేసాం ఇప్పుడు అర్థమైంది కదా. 1తో స్టార్ట్ చేస్తే 8 రాయాల్సి ఉంటుంది. 8 మనకు అందుబాటులో లేదు. 2తో అయితే 7 కూడా లేదు. 3 6 తర్వాత ఇంకా ఇదే ఆర్డర్లో మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. 4కి ఎంత కలిపితే 9 అవుతుంది 5 అలాగే 5 నెక్స్ట్ 4 టోటల్ 9 నెక్స్ట్ 6 అండ్ 3 ఇవన్నీ మాత్రమే టోటల్ 9 వచ్చేవి. మొత్తం కౌంట్ చేస్తే ఎన్ని వచ్చాయి చూడండి 4 ఛాన్సెస్ మనకి ఫేవర్గా వచ్చాయి అనమాట. సో ఆటోమేటిక్గా 9 రావడానికి మళ్ళీ ఏమవుతుంది 4/36 లేదా 1/9 అనేది ఆన్సర్. 436లో 9 టైమ్స్ కాబట్టి. సో ఇప్పటికే మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తాం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1/2/3/4/5/6 వచ్చాక ఇంకా 7 రాదు. హైయెస్ట్ 6 టైమ్స్ మాత్రమే మనకి ఛాన్స్ ఉంది మనం దేనికైనా సరే. అక్కడి నుంచి తగ్గుతుంది మళ్ళీ చూడండి. ఇక్కడ 5/36 ఇక్కడ 4/36 వచ్చింది. సో ఆటోమేటిక్గా మనం ఒక ఈ సిరీస్ ఫ్లోని బట్టి మనం గెస్ట్ చేయొచ్చు. ఇక్కడ 3/36 ఇక్కడ 2/36 ఇది 1/36 అవుతుంది కూడా మనం చెప్పొచ్చు అనమాట. అయినా సరే మనం ఒకసారి ఫేవరబుల్ రాసుకుని చూసి దాన్ని బట్టి చేద్దాం. సో రోమన్ నెంబర్ 7లో చూసినట్లయితే ఈసారి దేనికి రాస్తున్నాం ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ దేనిని పొందడానికి. ఇప్పుడు నెక్స్ట్ బ్లాంక్ చూడండి. ఇందాక సమ్ అనేది 9 చేసాం. ఇప్పుడు సమ్ ఈజ్ 10 అవ్వడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ రాస్తున్నాం. సో ఇక్కడ కూడా మనం లాజిక్ ఉపయోగిస్తే 10 రావాలి. 10 రావాలంటే 1తో సాధ్యం కాదు. ఎందువల్ల 1 + 9 యూజ్ చేయలేం. 2తో కూడా సాధ్యం కాదు. 2 + 8 కూడా యూజ్ చేయలేం. ఆఖరికి 3తో కూడా యూజ్ చేయలేం. 3 + 7 కానీ 10 రాదు. అంటే 3 కాంబినేషన్ కూడా మనం వాడడానికి లేదు. సో మొట్టమొదట 4ని యూజ్ చేసి మాత్రమే రాయొచ్చు. సో ఫస్ట్ ఫేవరబుల్ అవుట్కమ్ టు గెట్ 10 ఈజ్ 4, 6 చూడండి. టోటల్ 10 రావాలంటే ఇది ఒకటే మొదటి మార్గం. 4 ఫస్ట్ టైమే పడితేనే అట్లీస్ట్ అది టోటల్ 10 అవుతుంది. ఇక నెక్స్ట్ 5 ఉండకి ఛాన్స్ ఉంది. 5 5 రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు కూడా 10 రావచ్చు. అలాగే ఫస్ట్ డై మీద 6 ఉండి సెకండ్ డై మీద 4 ఉన్నప్పటికీ కూడా 10 రావచ్చు. సో ఇక్కడ 10కి ఫేవరబుల్ అవుట్కమ్స్ అబ్జర్వ్ చేయండి. మొత్తం 3 ఛాన్సెస్ మనకి రావడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ కాలంలో మనం ఏం ఫిల్ చేయొచ్చు 3/36 దీన్నే మనం క్యాన్సిల్ చేస్తే 1/12. ఇందువల్ల 3/36లో 12 టైమ్స్. సో మళ్ళీ ఇలా రివర్స్గా వస్తుంది చూడండి. ఇంతకు ముందు వచ్చింది 3/36 ఇక్కడ వచ్చింది. ఇక ఫైనల్గా మనం చెప్పాల్సింది 11 రావడానికి. సో 11 రావడానికి ఒకసారి మళ్ళీ రోమన్ నెంబర్ 8గా మెన్షన్ చేద్దాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ దేన్ని పొందడానికి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇవి ద సమ్ ఈజ్ 11 అంటే వాటి టోటల్ 11 రావడానికి ఫేవరబుల్ మనం రాసుకుంటూ వెళ్తే ఇంతకుముందే చూసినట్లుగా 11 రావాలంటే చూడండి 1 2 3 4 వరకు కూడా మనకు ఛాన్స్ లేదు. ఎందుకంటే 4 కూడా హైయెస్ట్ 7 కలిపితే కానీ 11 రాదు. 7 మనకు అందుబాటులో ఉండదు కాబట్టి
4తో కూడా దీన్ని యూజ్ చేయలేం. స్టార్టింగే మనం 5 అట్లీస్ట్ ఒక డై మీద ఉంటేనే 11 వస్తుంది. సో 5 + 6 11 అండ్ 6 + 5 11. ఈ రెండు మాత్రమే 11 రావడానికి దారులు చూడండి. ఇంకే నెంబర్స్ యూజ్ చేసినా 6 లోపు మనకి 11 టోటల్ సమ్ రాదు. కాబట్టి దీనికి ఎన్ని ఛాన్సెస్ వచ్చాయి? ఓన్లీ 2 ఛాన్సెస్ అన్నమాట. సో ఇక్కడ ఎంత రాయాలి మనం? 2 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ప్రాబబిలిటీ 2/36 ఆర్ 1/18గా రాసుకోవచ్చు. నేను ఇక్కడ మెయిన్ వచ్చిన ప్రాబబిలిటీ వచ్చినట్టుగా రాసి ఆ తర్వాత సింప్లిఫికేషన్ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు టోటల్గా ఈ ప్రాబబిలిటీ మీరు చూసినట్లయితే వరుసగా ఎలా ఉంది? 1/36, 2/36, 3/4, 5/6 వచ్చాక మళ్ళీ రివర్స్లో 5/36, 4/36, 3/36, 2/36 అండ్ 1/36 వచ్చింది. బట్ క్యాన్సిల్ అయ్యే చోట మనం సింప్లిఫైడ్ ఫామ్ రాయాలి కాబట్టి రాసాం. సో టోటల్గా ఇప్పుడు 13 ప్రాబ్లంలో రోమన్ నెంబర్ 1 మనం కంప్లీట్ చేసాం. కంప్లీట్ ద టేబుల్ గివెన్ బిలో అనే దాన్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు రోమన్ నెంబర్ 2 కూడా క్వశ్చన్ ఉంది, అది చూద్దాం. సో ఇప్పటికే మన టేబుల్ అంతా కంప్లీట్ అయిన దానికి నేను చూపించేస్తాను. 1/36 నుంచి ఇక్కడ వరకు అన్ని ఫిల్ చేసామని. ఇప్పుడు 2 dice are rolled, simultaneous counts are added అన్న తర్వాత సెకండ్ రోమన్ నెంబర్ ఏమంటే ఇదే క్వశ్చన్లో చూడండి. ఏ స్టూడెంట్ ఆర్గ్యూస్ దట్ there are 11 possible outcomes 2 3 4 5 6 7 8 9 10 11 and 12. మొత్తం ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ 11 ఉన్నాయి కదా. 2 సమ్ దగ్గర నుంచి 12 వరకు ఏదైనా రావచ్చు టోటల్. therefore each of them has a probability 1/11. అంటే ఒక స్టూడెంట్ ఆర్గ్యుమెంట్ ఈ విధంగా చేశాడు అని చెప్పి ఇచ్చాడు. 11 ఉన్నాయి కాబట్టి మొత్తం అంటే జరిగే సంఘటనలు అవకాశం ఉన్న 11 ఉన్నాయి కాబట్టి ప్రతి దాని ప్రాబబిలిటీ 11లో ఒకటి కాబట్టి 1/11 అంటున్నాడు. అంటే 2 రావడానికి 1/11 ప్రాబబిలిటీ, 3 రావడానికి 1/11 అనే అంటుంటే డూ యూ అగ్రీ విత్ దిస్ ఆర్గ్యుమెంట్? ఈ ఆర్గ్యుమెంట్ మనం అగ్రీ చేయొచ్చా? జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే ఇది మళ్ళీ మనకు ఒకసారి ప్రాబబిలిటీ దానిలోని ఈక్వల్లీ లైక్లీ వీటి మీద అవగాహన కోసం ఇచ్చినటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇప్పుడే మనం చూసాం. ఆ టేబుల్ ఫిల్ చేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టేబుల్ అంతా కంప్లీట్ చేసి చూసాక మీకే అర్థమవుతుంది ప్రతి ఈవెంట్ జరగడానికి సేమ్ ఛాన్స్ ఉందా? లేదు. కొన్ని ఈవెంట్స్ జరగడానికి ఎక్కువ ఛాన్స్, దానికి 7 రావడానికి హైయెస్ట్ ఛాన్స్ ఉందన్నమాట. 36లో 6 టైమ్స్ దానికి ఛాన్స్ ఉంటే కొన్ని రావడానికి ఒక్కొక్క ఛాన్స్ ఉంది, కొన్నిటికి 2 ఛాన్సెస్, కొన్నిటికి 3, ఈ విధంగా ఉన్నాయి. అంటే అసలు ఇవి ఈక్వల్లీ లైక్లీ కాదు. ఈక్వల్లీ లైక్లీ కానప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. అంటే ఏ స్టూడెంట్ అయినా ఈ 11 ఛాన్సులు ఉన్నాయి కాబట్టి 11లో ఒక్కొక్కటి జరుగుతుంది కనుక 1/11 అంటాం, కరెక్ట్ కాదు. సో అదే విషయం మనకి రాస్తాం. ఈ ఆర్గ్యుమెంట్ తప్పు. ఎందువల్ల? దీస్ ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్, దీస్ ఆర్ ఆల్ హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఈ విషయాన్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంది. సో దీనికి కన్క్లూజన్ రాసాను చూడండి ఇదే విధంగా. ద స్టూడెంట్స్ ఆర్గ్యుమెంట్ గివెన్ ఇస్ రాంగ్. ఇక్కడ 1/11 వస్తుందనే ఆర్గ్యుమెంట్ రాంగ్ అని మనం చెప్పొచ్చు. ఎందువల్ల? బికాస్ ద ఈవెంట్స్ సమ్ ఆన్ 2 days, ఈ సమ్ ఆన్ 2 days లో 2 3 4 అండ్ సో ఆన్ 11 12 వరకు ఉంది. హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. చూడండి ఇక్కడ మనం చెప్పినట్లుగా బైలో 36 వచ్చింది తప్ప అన్నిటికీ న్యూమరేటర్ చూస్తే డిఫరెంట్ 1 ఛాన్స్ 2 ఛాన్స్ 3 ఛాన్సెస్ అలా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎప్పుడైతే డిఫరెంట్ గా ఉన్నాయో సో దే హ్యావ్ డిఫరెంట్ ప్రాబబిలిటీ. దే ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అన్నిటికీ సమానమైన అవకాశం ఉంటే ఈక్వల్లీ లైక్లీ అంటాం. బట్ ఇక్కడ ఇవి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కాదు. 7 రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, లేదా 2 రావడానికి 12 రావడానికి తక్కువ ఛాన్స్ ఉంది. మిగిలిన వాటికి అలా డిఫరెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదని మనం చెప్పొచ్చు. సో దీంతో మనకి 13 ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 14. A game consists of tossing a 1 rupee coin 3 times and recording its outcome each time. అంటే ముందుగా ఒక కాయిన్ ని టాస్ వేయడానికి సంబంధించిన క్వశ్చన్. బట్ ఇది 3 times టాస్ వేస్తున్నాం, ఒకసారి కాకుండా 3 times. సో 3 times ఒకేసారి వేసిన 3 coins మనం అంటే ఒకే కాయిన్ ని 3 times ఒకదాని తర్వాత ఒకటి వేసిన 3 times ఒకే కాయిన్ వేసినా కూడా మనకి వచ్చే రిజల్ట్ సేమ్. హనీఫ్ విన్స్ ఇఫ్ ఆల్ ద టాసెస్ గివ్ ద సేమ్ రిజల్ట్. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ హనీఫ్ అనేటువంటి వ్యక్తి విన్ అంటే ఇక్కడ ఒక బెట్ లాంటిది జరిగింది. ఎప్పుడు విన్ అవుతారంటే అతను ఆల్ ద టాసెస్ గివ్ ద సేమ్ రిజల్ట్. 3 సార్లు కాయిన్ వేసినప్పుడు సేమ్ రిజల్ట్ వస్తేనే అతను విన్ అవుతాడు. దట్ ఈస్ 3 heads ఆర్ 3 tails రావాలి. అండ్ లాసెస్ అదర్వైజ్ ఇలా 3 heads 3 tails రాకపోతే అతను లాస్ అయినట్టే. క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ దట్ హనీఫ్ విల్ లాస్ ద గేమ్. ఇప్పుడు అతను లాస్ అవడానికి ప్రాబబిలిటీని మనం అడిగాడు. ఆ లాస్ అవడం అంటే ఎప్పుడు లాస్ అవుతాడు? 3 heads ఆర్ 3 tails రాకుండా, సేమ్ రిజల్ట్ రాకుండా డిఫరెంట్ రిజల్ట్ ఏది వచ్చినా కూడా అతను లాస్ అవుతాడు. వాస్తవానికి లాస్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని మనం కామన్ సెన్స్ తోనే చెప్పొచ్చు. బట్ ఆ ఛాన్స్ ఎంతో మ్యాథమెటికల్ గా మనం కరెక్ట్ గా చెప్పాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ముందుగా 3 coins అంటే కాయిన్ ని 3 times వేస్తే అసలు మొత్తం రిజల్ట్స్ ఏం వస్తాయి అనేది ముందు మనం రాసుకోవాల్సి ఉంది. ఈ రిజల్ట్స్ రాసుకోవడానికి మీకు ముందు రఫ్ గా చూపించాల్సింది ఏంటంటే జనరల్ గా ఒక మనకి హెడ్ అండ్ టెయిల్ అనేవి ఒక కాయిన్ కు ఉండేటువంటి రిజల్ట్స్.
మనం 2 కాయిన్స్ వేసినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ హెచ్టి, టిహెచ్, టిటి, అదేవిధంగా మనకి అంటే హెచ్టి ఉంటుంది, అలాగే హెచ్హెచ్ కూడా ఉంటుంది. 2 హెడ్స్ రావచ్చు, ఒక హెడ్ ఒక టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు, 2 టైల్స్ రావచ్చు. ఇలా డిఫరెంట్ రాస్తున్నాం. సో జనరల్గా మనకు ఒక ఆర్డర్ కోసం కూడా ఏం రాసుకుంటాం, ఫస్ట్లో సపోజ్ ఇది హెచ్హెచ్ అనేది ముందు రాసుకుంటాం, ఆ తర్వాత హెచ్టి ఒకసారి, టిహెచ్ ఒకసారి, ఆ తర్వాత టిటి ఒకసారి, ఈ విధంగా ఏదో ఒక ఆర్డర్లో మనం రాసుకుంటాం. 2 కాయిన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా గతంలో మనం చేయడం జరిగింది. మొత్తం 4 వస్తాయి. మరి ఎప్పుడైతే 3 కాయిన్స్ ఉన్నాయో లేదా 3 టైమ్స్ కాయిన్ ని టాస్ వేసామో ఇప్పుడు మొత్తం డిఫరెంట్ రిజల్ట్స్ మారిపోతాయి. ఎందుకంటే ఇక్కడ 3 చూపించాల్సి ఉంది. అప్పుడు మనం ఎలా భావించాలంటే ఎప్పుడు కూడా చూడండి 1 ఉన్నప్పుడు 2, 2 ఉన్నప్పుడు 4, అలాగే 3 ఉన్నప్పుడు ఇది డబల్ కాదు పవర్ అవుతుంది. అంటే 2 క్యూబ్ అంటే 8 రిజల్ట్స్ వస్తాయి. ఎందువల్ల అంటే ఇప్పుడు 2 ఉంటే వచ్చే 4 రిజల్ట్స్ ఇవి కదా. మూడో కాయిన్ ఉంది వీటితో పాటు. మరి మూడో కాయిన్ ఈ 4 రిజల్ట్స్ లోనూ అది హెడ్ ఉండొచ్చు, మళ్ళీ ఇదే 4 రిజల్ట్స్ లో అది టైల్ ఉండొచ్చు. అంటే ఇలా మొత్తం ఎన్ని రాయొచ్చు మనం, 8 రిజల్ట్స్ రాయొచ్చు అన్నమాట. దీనికి ఈజీ వే ఏంటంటే మనం ఈజీగా రాయడానికి ఒక ఉండాలంటే సపోజ్ మనకి ఈజీగా రాయడం ఏదో ఒక ఆర్డర్లో ముందు 4 హెడ్స్ వేసేసుకోండి. అంటే మొదటి కాయిన్ 4 హెడ్స్ అనుకుంటే ఆ తర్వాత 2 కాయిన్స్ కి డిఫరెంట్ అకేషన్స్ 4 రాసేయండి. అంటే హెచ్హెచ్, హెచ్టి, టిహెచ్, టిటి. అంటే చూడండి ఇలా 3 కాయిన్స్ లో హెడ్లు టైల్స్ పడే డిఫరెంట్ సందర్భాలు మనకు వచ్చేసాయి. ఎప్పుడు ఇవన్నీ ఫస్ట్ కాయిన్ హెడ్ పడింది అనుకుంటే. ఇలాగే సేమ్ మరొక 4 రిజల్ట్స్ ఫస్ట్ అన్ని టైల్స్ రాసేసుకుని మొదటి 4, ఆ తర్వాత ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవి రాసుకుంటే రాసిందే రాయకుండా మనకి రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ అలాగే హెచ్హెచ్, నెక్స్ట్ హెచ్టి, అలాగే టిహెచ్, నెక్స్ట్ టిటి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం 8 రిజల్ట్స్ కూడా దేన్ని సూచిస్తాయి, మొత్తం ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు 3 టైమ్స్ టాస్ వేసినప్పుడు వచ్చేటువంటి మొత్తం రిజల్ట్స్ మనం సూచిస్తాయి. సో దీని ఆధారంగా మనం ఇప్పుడు ముందు శాంపిల్ స్పేస్ రాసుకుని ఇందులో సేమ్ రిజల్ట్ అంటే ఇదనమాట, హెచ్హెచ్హెచ్ రావడం కానీ టిటిటి. మొత్తం 8 ఛాన్సెస్ లో 2 ఛాన్సెస్ మాత్రమే సేమ్ రిజల్ట్ వస్తుంది, మిగిలిన 6 ఛాన్సెస్ లో డిఫరెంట్ రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి హనీఫ్ విల్ లాస్ ద గేమ్. ఇతను లాస్ అవ్వాలంటే రావాల్సింది ఏంటి, డిఫరెంట్ రిజల్ట్. సో 6 ఛాన్సెస్ లాస్ అవడానికి ఉన్నాయి, 2 ఛాన్సెస్ మాత్రమే విన్ అవడానికి ఉన్నాయని మనం చెప్పొచ్చు. సో ఇదంతా కూడా ముందు మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ 3 టైమ్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫస్ట్ మనం రాయాల్సింది కాయిన్ 3 టైమ్స్ టాస్ వేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి, 8 అవుట్కమ్స్. మనకి బేసికల్ గా ఎన్నైతే అవుట్కమ్స్ ఉంటాయో ఒక కాయిన్ కి దాని పవర్ లో ఎన్ని టైమ్స్ వేస్తే అంత రాయాలి. సో 3 టైమ్స్ వేస్తే 2 క్యూబ్ 8. ఆ 8 అవుట్కమ్స్ ఏంటో శాంపుల్ స్పేస్ లో చూపించాం. ఇంత ముందుగా మనం రఫ్ లో చూపించినట్లుగానే ముందు 4 హెడ్స్ రాసుకోండి. అంటే ఏదో ఒక వే మీరు ఫాలో అవ్వచ్చు. ఒక ఈజీ వే, మొదటి 4 ఫస్ట్ కాయిన్ హెడ్ రాసుకుని 2 ఉన్నప్పుడు కాయిన్స్ ఏవైతే అవుట్కమ్స్ వస్తాయో హెచ్హెచ్, హెచ్టి, టిహెచ్, టిటి రాస్తాం. ఇదే విధంగా తర్వాత మళ్ళీ 4 ఒక కాయిన్ టైల్ మాత్రమే ఉంచి ఫస్ట్ కాయిన్ ని టైల్స్ పెట్టి మిగిలిన 2 కూడా మళ్ళీ సేమ్ ఆర్డర్ హెచ్హెచ్, హెచ్టి, టిహెచ్, టిటి రాస్తాం. సో టోటల్ గా ఈ 8 అవుట్కమ్స్ 3 కాయిన్స్ ఉన్నప్పుడు ఉంటాయని మనకు తెలిసిందే. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఫార్ములా రాయాలి కాబట్టి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అనేది ప్రాబిలిటీని సూచిస్తుంది. ఇప్పుడు మనం అడిగింది హనీఫిల్ లాస్ ద గేమ్ అవడానికి ప్రాబిలిటీ అన్నాడు. బట్ హనీఫిల్ లాస్ ఎప్పుడు అతను లాస్ అవుతాడని ఉంది, ఇతను విన్ అవ్వాలంటే ఆల్ ద టాసెస్ గివ్ ద సేమ్ రిజల్ట్. అంటే హనీఫిల్ లాస్ ఇఫ్ హీ డస్ నాట్ గెట్ హెచ్హెచ్హెచ్ ఆర్ టిటిటి, అంటే అన్ని హెచ్లు లేదా అన్ని టీలు గనక పడకపోతే ఇతను లాస్ అవుతాడు, లాసెస్ అదర్వైజ్ అన్నాడు కాబట్టి. సో క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ హనీఫ్ విల్ లాస్ ద గేమ్ అంటే ఇప్పుడు మనం ప్రాబబిలిటీ ఆఫ్ లాసింగ్ ద గేమ్ మనం కనుక్కుంటున్నాం. ఇక్కడ ఉన్నది ఒక పర్సనే కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ లాసింగ్ ద గేమ్, ఆ గేమ్ లాస్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉందో ఇక్కడ ఎలా వస్తే ఫేవరబుల్ విన్ అవడానికి, బట్ లాస్ అవడానికి ఏంటి ఇలా రాకపోతే ఫేవరబుల్. కాబట్టి మొత్తం 8 ఛాన్సెస్ లో హెచ్హెచ్హెచ్, టిటిటి ఈ రెండింటిని మాత్రమే అతను విన్ అయ్యే ఛాన్స్, అవి తీసివేస్తే లాస్ అవుతాడు కనుక మొత్తం రిమైనింగ్ 1 2 3 4 5 6 ఛాన్సెస్ అతను లాస్ అవడానికి ఉన్నాయి కాబట్టి 6/8 అవుతుంది. మొత్తం 8 ఛాన్సెస్ లో లాస్ అవడానికి 6 ఛాన్సెస్ ఉన్నాయి, విన్ అవడానికి 2 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. మనం అడిగింది లాస్ కాబట్టి 6/8 రాస్తాం. దీంట్లో ఎలాగో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ గా దీని ఆన్సర్ మనం ఎంత చెప్పొచ్చు, 3/4. అంటే ప్రతి 4 వంతుల్లో 3 వంతులు అతను లాస్ అవడానికే ఛాన్స్ ఉందని అర్థం. సో ఇది ప్రాబ్లం నెంబర్ 14. ఇక లాస్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం 15. సో ప్రాబ్లం నెంబర్ 15 లో కూడా రోమన్ నెంబర్ 1 and 2 ఇవ్వడం జరిగింది. చూడండి, ఏ డైస్ ఈస్ థ్రోన్ ట్వైస్. ఇప్పుడు కూడా డైని ట్వైస్ అంటే 2 సార్లు త్రో చేయడం జరిగింది. ఇంతకుముందే మనం చెప్పినట్లుగా 36 ఛాన్సెస్ ఇక్కడ ఉంటాయి.
వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం, అంటే అసలు 5 అనేది రాకపోవడానికి, 5 అనేది అసలు ఒక్కసారి కూడా కనపడకపోవడానికి ప్రాబిలిటీ ఎంత? 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్. ఈ రెండు కూడా చూడండి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. 5 అసలు కనపడకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అనేది ఒకసారి ఇచ్చాడు. 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్ అంటే రెండిట్లో ఒక్కసారైనా కనీసం, అంటే ఎక్కడో చోట 5 రావడానికి ప్రాబిలిటీ ఎంతో మనం కనుక్కోవాలి. సో ముందుగా మనం 2 డైస్ త్రో చేసినప్పుడు ఒక్కో డైకి 6 చొప్పున 6 స్క్వేర్ 36 ఛాన్సెస్ ఉంటాయి కనుక ఆ 36 ఛాన్సెస్ ని బ్రీఫ్ గా రాసిన తర్వాత అప్పుడు వీటికి ఫేవరబుల్ ఛాన్సెస్ ఏంటనేది మనం చూడాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇఫ్ ఏ డై ఈస్ థ్రోన్ ట్వైస్, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, ముందుగా నెంబర్ ఆఫ్ ఎస్ రాద్దాం. డైని త్రో చేసినప్పుడు ట్వైస్ అంటే 2 సార్లు త్రో చేసినప్పుడు ఒకసారి అయితే 6 అవుట్కమ్స్, 2 టైమ్స్ అయినప్పుడు 6 స్క్వేర్. సో టోటల్ గా 36 అవుట్కమ్స్ ఉంటాయని తెలిసిందే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. దీన్నే మనం శాంపిల్ స్పేస్ అంటాం. శాంపిల్ స్పేస్ ని బ్రీఫ్ గా ఇక్కడ చూపించడం జరిగింది. మొత్తం 36 చూపించకుండా మధ్యలో అండ్ సో ఆన్ తో 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 అండ్ సో ఆన్. ఈ విధంగా 6 1 6 2 6 3 6 4 6 5 6 6 ఈ మొత్తం కూడా 36 ఛాన్సెస్. ప్రతి బ్రాకెట్ లో ఉన్న మెన్షన్ ఆర్డర్ పేరుగా రాసింది కూడా ఒక ఛాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. ఫస్ట్ క్వశ్చన్ లో మనం అడిగిన చూడండి 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం, అంటే అసలు 5 అనేది ఈ రెండిట్లో ఏ ఒక్క చోట రాకూడదు. సో అలాంటి ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి చాలా ఉంటాయి. వాస్తవానికి 5 వచ్చేది తీసుకుని దాన్ని బట్టి రాంది కనుక్కుంటే చాలా ఈజీగా కనుక్కోవచ్చు. అయినప్పటికీ ఇక్కడ ఇచ్చిన ఆర్డర్లోనే మనం 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం అంటే 5 అసలు కనిపించిన అవుట్కమ్స్ మనం రాద్దాం. అంటే ఫేవరబుల్ అవే కదా. సో ఇక్కడ మాత్రం అన్నికి ఒకసారి ఫేవరబుల్ రాసుకుందాం. సో ఒక సెట్ రూపంలో స్టార్ట్ చేస్తున్నాను నేను. 5 రాకూడదు కాబట్టి ఇప్పుడు 1 తో స్టార్ట్ అయ్యే వాటిలో చూడండి ఈ 5 వచ్చేది ఒక్కటే మనం అవాయిడ్ చేయొచ్చు. 5 వచ్చేది ఒక్కటే వదిలేస్తాం. ఒక్కసారి కూడా మిగిలినవన్నీ మనం రాసేస్తాం. అంటే 1 1 1 2 1 3 1 4 5 రాకూడదు కాబట్టి 1 6 అనే అవుట్కమ్స్ ఆల్రెడీ 1 ని యూజ్ చేసి ఫస్ట్ లో మనం 5 రాయొచ్చు అని అర్థం. ఇదే విధంగా 2 ని యూజ్ చేసి రాసే ఉంటాయి. 2 1 2 2 2 3 2 4 మళ్ళీ 5 రాయకూడదు కాబట్టి 2 6. ఎందువల్ల 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం, ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఏ రెండిట్లోనూ రాకూడదు అని అర్థం. సో 2 యూజ్ చేసి రాసేస్తాం. తర్వాత 3ని తీసుకుంటే 3 1 3 2 3 3 3 4 నెక్స్ట్ 3 5 రాయకూడదు కాబట్టి 3 6. ఇప్పటికే 3ని యూజ్ చేసి కూడా మనం రాయడం జరిగింది. అంటే బిగినింగ్ ఫస్ట్ మనకు డైని త్రో చేసినప్పుడు 1 వస్తే సాధ్యమయ్యే అవుట్కమ్స్ ని, 2 వస్తే సాధ్యమయ్యే అవుట్కమ్స్, 3 వస్తేవి రాసాం. నెక్స్ట్ 4 వస్తే ఉండాల్సినవి రాయాలి కాబట్టి బిగినింగ్ 4 కూడా ఉండొచ్చు కనుక 4 1. మనకి టోటల్ కాదు ఇక్కడ చూడండి 5 విల్ నాట్ కమ్ అప్ తప్ప టోటల్ రెండింటికి కలిపి 5 కాదు. ఎక్కడో 5 అనే నెంబర్ డైరెక్ట్ గా కనబడకూడదు. సో 4 1 నెక్స్ట్ 4 2 అండ్ 4 3 4 4 4 5 రాయకూడదు కనుక 4 6. సో ఇప్పటికే 4 యూజ్ చేసుకోవడం రాసాము. ఇక నెక్స్ట్ 5 అసలు యూజ్ చేయకూడదు కాబట్టి 5 తో స్టార్ట్ చేయకూడదు. స్టార్టింగ్ నెంబర్ 1 2 3 4 కి ఇప్పటి వరకు తీసుకున్నాం. ఇంకా 5 కి ఛాన్స్ లేదు. సో రిమైనింగ్ ఛాన్సెస్ ఇంక దేనికి ఉన్నాయి? 6 తో స్టార్ట్ చేసి మళ్ళీ మనం రాయొచ్చు. సో 6 1 నెక్స్ట్ 6 2 అండ్ 6 3 నెక్స్ట్ 6 4 అండ్ 6 6. ఎందువల్ల 6 5 కూడా రాయకూడదు. టోటల్ గా ఇప్పుడు మీకు ఇక్కడ చూపించిన అన్ని ఛాన్సెస్ లో కూడా 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం. ఎక్కడ కూడా 5 యూజ్ చేయకుండా రాస్తాం. 5 వచ్చే వాటిని అవాయిడ్ చేస్తూ రాస్తాం. మనం ఈజీగానే చెప్పొచ్చు. 1 తో 5 రాస్తాం, 2ని ఉపయోగించి 5, 3ని ఉపయోగించి ఒక 5, 4ని ఉపయోగించి ఒక 5, 6ని ఉపయోగించి ఒక 5. అంటే మొత్తం 5 5s ఆర్ 25 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ ఉన్నాయని అర్థం. దీనికి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 25. అదే విషయం మనం ఇక్కడ రాస్తాం. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ హియర్ ఈజ్ ఎంత? 25. సో ఇక్కడ నేను దీని ఆన్సర్ని ఇక్కడే మనం బ్రీఫ్ గా మెన్షన్ చేసేస్తున్నాను. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ 5 విల్ నాట్ కమ్ అప్ అంటే 5 అనేది రాకపోవడానికి 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం అంటే అసలు ఏ ఒక్కసారి కూడా 5 అనేది కనిపించకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే మనం ఏం చెప్పొచ్చు? ఇప్పుడు మొత్తం ఛాన్సెస్ నెంబర్ ఆఫ్ ఎస్ 36 అని మనకు తెలుసు. అందులో దీనికి ఫేవరబుల్ గా 5 కనిపించిన వాటికి ఫేవరబుల్ 25 ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? టోటల్ గా 25/36 అనేది దీని యొక్క
ఆన్సర్ అనమాట. అంటే రోమన్ నెంబర్ 1 లోని ప్రాబ్లం మనం కంప్లీట్ చేసాం. 25/36 ఛాన్సెస్. ఆ 25 ఛాన్సెస్ ఏంటనేది కూడా ఇక్కడ చూపించాం. 36 ఛాన్సెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి. సో ఇది కూడా మనకు పూర్తి అవ్వలేదు. దీని యొక్క సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం చూద్దాం. ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ లో ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ అన్నాం. చూడండి రోమన్ నెంబర్ 2 అనేది ఇప్పుడు మనం చేయబోతున్నాం. రోమన్ నెంబర్ 2 చేయాలంటే ఇక్కడ చూడండి 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్. కనీసం ఒక్కసారైనా 5 వచ్చే అవుట్కమ్స్ మనం చూడాల్సి ఉంది. సో ఇప్పుడు మనం ఏం రాద్దాం, ఫేవరబుల్ అవుట్కమ్స్ రాద్దాం దానికి ముందుగా. అంటే దానికి కనిపించే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయని ఫస్ట్ రాస్తే, సో ఫేవరబుల్ అవుట్కమ్స్ టు 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్. ఈ ఘటనకి మొత్తం ఈ సంఘటన జరగడానికి అంటే కనీసం ఒక్కసారి మనకి 5 కనిపించడానికి ప్రాబబిలిటీ ఎంత అనేది తీసుకుంటే, ఇప్పుడు దీనికి వరుసగా రాస్తున్నాను చూడండి. మొత్తం మనం 1 to 6 యూజ్ చేయాలి. వాటిలో మనకి 5 కనిపించాలంటే స్టార్టింగ్ 1 ఉన్నప్పుడు 5 సెకండ్ కనిపించవచ్చు. సో 1 5 అనేది ఒక పాసిబిలిటీ. అలాగే స్టార్టింగ్ 2 ఉండి 5 కనిపించవచ్చు, అంటే 2 5 అనేది నెక్స్ట్ ప్రాబిలిటీ. అలాగే స్టార్టింగ్ డైస్ కి 3 ఉండి కూడా నెక్స్ట్ 5 రావచ్చు. స్టార్టింగ్ 4 ఉండి నెక్స్ట్ 5 రావచ్చు. ఇక ఈసారి స్టార్టింగ్ నెంబరే 5 కాబట్టి మనకి కనీసం ఒకసారి కనిపించడం అంటే 5తో ఉన్నవన్నీ రాయొచ్చు అనమాట. 5 1 బిగినింగే 5 ఉంటే అన్నీ ఎలిజిబుల్ అవుతాయి. ఎందువల్ల అట్లీస్ట్ వన్స్ ఉంటే చాలు కాబట్టి 5 2 5 3 నెక్స్ట్ 5 4 అట్లీస్ట్ అంటే 2 టైమ్స్ కూడా ఉండొచ్చు కనుక 5 5 అండ్ 5 6. అంటే చూడండి బిగినింగ్ నెంబర్ 5 ఉంటే మొత్తం ఈ 6 ఛాన్స్ ఉంటాయి. మళ్ళీ బిగినింగ్ నెంబర్ 6 ఉంటే సెకండ్ మాత్రం కనీసం 5 ఉండాలి. ఇవి మనకి ఫేవరబుల్ ఛాన్సెస్. సో కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఛాన్సెస్ దీనికి వచ్చాయన్నమాట. సో మనం ఏం చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ముందుగా మనం ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ మొత్తం రాసాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు దేనికి ఈ సంఘటన అన్నమాట. 5 విల్ కమ్ అప్ అంటే కనీసం ఒకసారి రావడానికి 5 విల్ కమ్ అప్ అట్ లీస్ట్ వన్స్. కనీసం ఒకసారి కనిపించడానికి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయని మనకి 11. దేర్ఫోర్ ఫైనల్ గా దాని యొక్క ప్రాబిలిటీ ఆఫ్ 5 విల్ కమ్ అప్ అంటే 5 అనేది రావడానికి అట్లీస్ట్ ఒక్కసారైనా 5 అనే నంబర్ కనిపించడానికి మొత్తం ఈ శాంపిల్ స్పేస్ లో మనకున్న ప్రాబిలిటీ ఎంత అంటే 11/36 అని మనం చెప్పొచ్చు. బికాస్ మనం ఆల్రెడీ చూసాం నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ మనకి 36 ఈవెంట్స్ ఉంటాయి. అందులో 11 ఛాన్సెస్ 5 అనేది కనిపించేటువంటి అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి దీని ఆన్సర్ 11/36 అవుతుంది. సో టోటల్ గా దీంతో మనకి ఈ ప్రాబిలిటీలోని లాస్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 13.2లో లాస్ట్ ప్రాబ్లంతో పాటుగా ప్రాబిలిటీ చాప్టర్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఒక న్యూ చాప్టర్తో కలుసుకుంటాం. In this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.